సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే నిన్న గెలిచే మ్యాచ్ ఓడిపోయిందా అనేలా అనిపించింది నాకైతే. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఎల్ఏసి మధ్య హైదరాబాద్లో అయితే మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్కి దిగినటువంటి ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ పవర్ ప్లేలోనే తమ వికెట్లన్నీ కోల్పోయారు. 3 క్రూషియల్ వికెట్స్ కోల్పోయారు. మహమ్మద్ షమి అద్భుతమైన బౌలింగ్ స్పెల్ చేశాడు. అటు అభిషేక్ శర్మను అండ్ ట్రావిస్ హెడ్ని అయితే చాలా ఎర్లీగానే పెవిలియన్కి పంపాడు. ఆ తర్వాత లాస్ట్ మ్యాచ్ హీరోస్ అయినటువంటి హెన్రిచ్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య ఒక 100+ పార్ట్నర్షిప్ వచ్చింది. వాళ్ళిద్దరూ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీ స్కోర్ చేయడంతో ఒకానొక సిచ్యువేషన్లో ఈజీగా 180 వరకు వస్తుంది అని చెప్పి 180 రీచ్ అవుతారేమో అని చెప్పేసి నేను అనుకున్నా. బట్ వాళ్ళిద్దరూ పెవిలియన్కి చేరడంతో పేక మేడలా కూలిపోయింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అంతా. ఇక చేజింగ్కు దిగినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ మొదట వాళ్ళ ఓపెనర్స్ అయితే అదరగొట్టారు. అండ్ వన్ డౌన్లో బ్యాటింగ్కు దిగినటువంటి రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో అద్భుతంగా హాఫ్ సెంచరీ స్కోర్ చేసి జట్టు విజయంలో కీలక పాత్రను పోషించాడని చెప్పేసి అనుకోవచ్చు. ఇక ఆ తర్వాత లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ అయితే నౌస్ని హోల్డ్ చేసి ఈ మ్యాచ్ని గెలిచారు. అండ్ పాయింట్ల పట్టికలో తమ మొదటి 2 పాయింట్స్ అయితే గెలిచారని చెప్పేసి అనుకోవచ్చు మనం.